నమస్కారం. J9 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళూరు మండలం నియోజకవర్గాల్లో అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామ సభ నిర్వహించిన గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో సామాన్య ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందరికి అందుబాటులో ఉండే విధంగా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ పథకాల కోసం తెలియజేసి గ్రామ అభివృద్ధి కోసం కావాల్సిన కొన్ని సదుపాయాలు అందరికీ కల్పించాలని ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పెయ్యాల మంగేష్ రెడ్డి, అరుణ కుమారి, రోల చక్రవర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, టేకుమూడి లక్ష్మణరావు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గ్రామ డ్రింకింగ్ వాటర్ మాకు అంటే ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. అది ఎక్కువ ఏంటంటే ప్రధాన సమస్య ఉంది. అలాగే మనకి ఇప్పుడు అలాగే కొన్ని వాటికి ప్రహారీ గోడలు కట్టామండి. అయితే గేట్లు అవి దానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే స్కూళ్ళు గేట్ నుంచి స్కూల్ వరకు వెళ్ళడానికి సిమెంట్ రోడ్. లయన్స్ క్లబ్ వారు కూడా దాని డెవలప్మెంట్కి ముందుకు వచ్చి జరిగింది. అయితే తనకు ఎక్కడ పడితే అక్కడ వాటిని వేయడం జరిగిందండి. అది మానవాళికి ప్రమాదకరం. ఎందుకంటే ఆ చెట్టు నుంచి వచ్చి గాలి పీల్చడం వల్ల ఆత్మ అంటే కొంత శ్వాసకు సంబంధించిన వ్యాధులకి అవకాశం ఎక్కువ. ఎప్పుడు చేసి ట్రైన్లు ఇవే కాకుండా ప్రత్యేకించి కొద్దిగా విజిబుల్ అసెట్స్ అంటే కొద్దిగా ఇంకా మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా చేపట్టండి అని చెప్పేసి మమ్మల్ని ప్రత్యేకించి కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేయమన్నారు. దానిలో భాగంగానే మాకు ఈ సంవత్సరం 24-25 సంవత్సరం 24 ఏవైతే ఐడెంటిఫికేషన్ చేశారో గ్రామాల్లో ఆ వర్కుల్నే ఇక్కడ గ్రామ సభలో పెడితే కనుక అది ఆమోదించి మన బడ్జెట్ ప్రకారం వర్కులు. మా కోరంగి పంచాయతీలో గ్రామ సభ జరిగింది. దాంట్లో మా కోరంగి ప్రజలందరూ గుర్తించినటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవి పంచాయతీ నుంచి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు చెప్పినటువంటి మంచినీటి సమస్య, శానిటైజర్, ఇంకా స్కూల్స్ లో మట్టి ఫిల్లింగ్ కోసం అడగడం జరిగింది. కంపల్సరీ వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి మా పంచాయతీ ద్వారా వాటిని చేయిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం.